అమ్మమ్మగారు ఫిట్స్ వచ్చిందాల్లా చేతులు కొట్టుకుంటోంది. తల కుర్చీకేసి బాదుకుంటోంది. అరుణ మతిపోయినట్లు చూస్తూ నిల్చుండిపోయింది. గ్రానీ గ్రానీ అంటూ గబాలన లేచాడు రాజా. గ్రానీ టేక్ ఇట్ ఈజీ గ్రానీ అంటూ చేతులు పట్టుకున్నాడు. నానా నానా కాసిని నీళ్లు పట్టుకురండి. లక్ష్మీదేవి గారు లోపలికెళ్ళి ఐస్ వాటర్ తెచ్చారు. గ్రానీ గ్రానీ ఎగ్జైట్ అవ్వకు, ముందు నీళ్లు తాగు. బాబూ రాజా, వీళ్ళందరూ కలిసి మనకు అన్యాయం చేస్తున్నారా? నీకు పెళ్లి కాకుండా చూస్తున్నారు. నన్ను అవమానించాలని ప్లాన్ వేస్తున్నారు. అది ఆ పిల్ల కూడా వాళ్ళతో చేతులు కలిపింది. మనవణ్ణి పట్టుకుని ఏడుస్తోంది అమ్మమ్మగారు. గ్రానీ, కామ్ యువర్ సెల్ఫ్ గ్రానీ. నీ తండ్రి నీకు పరమశత్రువురా. నీ తల్లిదండ్రులకి నీ మీద ప్రేమ లేదురా. అది చూడరా, నీకు తల్లి కాదు, దానికి నీ మీద ప్రేమ ఉందా, జాలుందా? ఎలా కూర్చునుందో చూడు. ఈ ఇంట్లో నీకు అందరూ శత్రువులే. రాజా, ఎలా బతుకుతావురా? ఏడుస్తున్నారు. అరుణకి మతి పోతోంది. పెద్ద పులిలాంటి అమ్మమ్మగారు ఇలా అయిపోతుందేమిటి? తాతగారు అలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు. తాతగారు, రెండడుగులు వేయబోయి ఆగిపోయింది అరుణ. ఉండవే, ఆ ముసలాయన్ని బొట్లో వేసుకుందామని చూస్తున్నావా? ఆయనతో నీకేం పని? కావాలని అవమానం చేసి నన్ను నవ్వుల పాలు చేసి మళ్ళీ ఏడుస్తోంది. నానా, నేనింటికి వెళ్తున్నాను, మీరొస్తారా? అడిగింది అరుణ. చూడండి, దానికి ఎంత పొగరో చూడండి. ఏవమ్మా సావిత్రమ్మ, నువ్వు తల్లివేనా? పెళ్లికెదిగిన పిల్ల అలా దులపరించుకుని పోతుంటే నోరు మూసుకుని కూర్చుంటావా? ఎక్కడికే వెళుతున్నావు? ఇంటికి. అది నీళ్లు కాదు. నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని అమ్మమ్మగారి కాళ్ళ మీద పడు. ఇక ముందు నుంచి నీకు ఇదే ఇల్లు. దౌర్భాగ్యురాల, బంగారం వంటి పిల్లవాణ్ణి పెట్టుకుని వెధవ పనులు చేస్తావా? ఎవడేవాడు? జుట్టు పట్టుకు తన్నేవాళ్ళు లేక? సావిత్రి, శాంతం, నిదానించు అన్నాడు రామకృష్ణయ్య గారు. ఏంటండి నిదానించేది? అమ్మమ్మగారు దీనిని నెత్తిన పెట్టుకుని మహారాణిలా చూసుకుంటుంటే దీనికి ఇవేం బుద్ధులని? అసలు మీదే తప్పు. ఈ పెళ్లికి ఎందుకు పంపారు? మీ వత్తాసు వల్లే అదిలా బరితెకించింది. నాన్న, వస్తావా? నేను వెళ్ళనా? కదలవే, ఎలా కదులుతావో చూస్తాను. కాళ్ళు విరగొడతాను. అమ్మమ్మగారి కాళ్ళ మీద పడి క్షమార్పణ వేడుకునేదాకా నిన్ను కదలనివ్వను. నిన్ను కన్న పాపానికి ఆ తల్లి కాళ్ళు నేను పట్టుకుంటాను. దౌర్భాగ్యురాల, వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడు. అరుణ నిల్చున్న చోటు నుండి కదలలేదు. తండ్రి వంక చూస్తోంది. అమ్మ అరుణ, అమ్మమ్మగారు పెద్దవారు. ఆవిడ కోపంతో అన్నవి పట్టించుకోకూడదు. పొరపాటు చేశానని క్షమార్పణ వేడుకో. నేను పొరపాటు చేయలేదు. నేను చేయని తప్పుకు ఎందుకు ఒప్పుకోవాలి? నేను చెప్పలేదటండి, ఇది వాణ్ణి మరిగింది. బంగారు లాంటి నా మనవని కాదని ఆ జులై వెధవ వెంటపడింది. ఒరే ఆనందం, నీ కళ్ళు చల్లబడ్డాయా? దౌర్భాగ్యుడా, ఇద్దరు నీ పిల్లలే కదూ. ఒక కంట్లో సున్నం, ఒక కంట్లో బెల్లం, ఇది ఎక్కడన్నా ఉందా? ఏడుస్తోంది మళ్ళీ. అరుణకి నువ్వుగా ఉంది. ఇద్దరూ మనవలైనప్పుడు, ఇద్దరూ కొడుకు పిల్లలైనప్పుడు తను తేడా చూపించలేదా? కొడుకుని ఎందుకు తప్పు పట్టాలి? నాన్నా, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికే? నీకిల్లు లేదని చెప్పాను. ఇక్కడే పడుండు. ఆ మూడు ముళ్ళు పడేదాకా నువ్వు ఈ ఇల్లు కదలడానికి వీల్లేదు. పిన్నిగారు, గదిలో పెట్టి తాళం పెట్టండి. సావిత్రి, తొందరపడకు. నెమ్మదిగా చెప్పి దారికి తీసుకురావాలి. రామకృష్ణయ్య, ఇప్పుడే చెప్తున్నాను. శుభలేఖలు వెళ్ళిపోయాయి, పెళ్లి పనులు అయిపోయాయి. ఇప్పుడేమైనా తకావతొచ్చిందా? నేను మంచిదాన్ని కాదు. నాన్నా, నేను ఈ పెళ్లి అరిచి చచ్చినా చేసుకోను. నేను చెడిపోయినని నానా మాటలని తమ గౌరవం కోసం నన్ను కట్టబెట్టాలని చూస్తోంది. అరుణ, పెద్దవాళ్ల విషయంలో కల్పించుకోకు. ఇది నా పెళ్లి, నా జీవితం, నా విషయం. నన్నిన్ని మాటలంటుంటే రాజా ఒక్కసారి నా పక్షం పలికాడా? అతనికే నా మీద నమ్మకం లేనప్పుడు ఈ పెళ్లి దేనికి? వాణ్ణెందుకు మజ్జిగలాగుతావు, అమాయకుడు? ఆయన నన్ను చేసుకునే మొగుడు కాబట్టి. అరుణ, చిన్న పెద్ద లేకుండా ఏంటో వాగుడు? నువ్వింటికి పద. పిన్నిగారు, దాన్ని ఇంటి దగ్గర దించొస్తాను. తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. రామకృష్ణయ్య లేచాడు. సావిత్రి, నువ్విక్కడే ఉండు. పిన్నిగారిని చూసుకో. నా తండ్రే, పరాయి వాళ్ళకి నా మీదున్న అభిమానం ఇంట్లో వాళ్ళకి లేదు. నా ఆస్తి కావాలి, నా పిల్లలు కావాలి. నేనెవ్వరికి అక్కర్లేదు. నాకు దిక్కు లేదు. గ్రానీ గ్రానీ, నేనున్నాను గ్రానీ. పట్టుకున్నాడు రాజా అమ్మమ్మగారి తలని. అరుణ కదిలింది. రామకృష్ణయ్య, కారులో వెళ్ళు. ఎవరు ఎలాంటి మోసాలు చేసినా నేను లేఖిగా ప్రవర్తించలేదు అన్నారు అమ్మమ్మగారు. అరుణకి అసహ్యంగా ఉంది, చికాగ్గా ఉంది. ఈ ముసలావిడ సెల్ఫ్ పిటీతో కొట్టుకుపోతోంది. ఎంతకీ తన చుట్టూ భజన పరులుండాలి, తన మాటే నెగ్గాలి. నిజంగా తన ప్రవర్తన మీద నమ్మకం లేకపోయి వెళ్ళిపోతానంటే ఎందుకు పోనివ్వదు? ఆవిడ మనసులో తెలుసు తనకే వీళ్ల గొడవలు తెలియవని. ఎటొచ్చి ఇంట్లో అందరి ఎదుట అవమానపరిచి తనని పురుగుల పనికి మాలిందాల్లా చూపి కాళ్ళ వేళ్లా పడి బ్రతిమాలించుకున్నాక క్షమించానని నోబుల్గా బిహేవ్ చేయాలని చూస్తోంది. భార్యాభారాన్ని మోయలేని భర్తతో ఆడది సుఖపడలేదు. తనకు తాను నిటారుగా నిలబడలేనివాడు భార్యని కాపాడుకోలేడు. అసమర్థుడైన మగవాడితో బ్రతికే కంటే కూనికోరుతో బ్రతకడం నయం. రాజారావు మాటలు మళ్లీ మళ్లీ జ్ఞాపకం వస్తున్నాయి. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు ఆ ఇంట్లో బ్రతకలేరు. రాజారావు అన్న ప్రతి మాట తిరిగి తిరిగి జ్ఞాపకం వస్తోంది. ఇన్ని మాటలంటుంటే రాజా అమ్మమ్మగారిని ఎందుకు అడ్డుపెట్టలేదు? రాజయ్యే కాదు, ఆ ఇంట్లో మగవారు ముగ్గురు నోరు మెదపలేదు. వాళ్ళంతా అసమర్థులా?
అమ్మమ్మ గారిని చూస్తే వాళ్ళకి భయమా, లేక వాళ్ళలో ఫీలింగ్స్ చచ్చిపోయాయా? అరుణకి దుఃఖం ఉప్పెనలా పొంగుకొచ్చింది. ఇలా ఎందుకు జరిగింది? రేపు ఏమవుతోంది? ఆ ఫోటోలు ఎవరు పంపారు? అరుణకి కన్నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. తండ్రి చూస్తాడేమోనని తల తిప్పుకుని బయటకు చూస్తోంది. నువ్వు చాలా తొందరపడ్డావరునా. అసలు ఈ పెళ్లికి వెళ్ళొద్దని ముందే డిస్కస్ చేశాను. నువ్వు వినలేదు. నేనేం తప్పు చేయలేదు నాన్న. ఆ పల్లెటూరులో అందరూ బుక్కా వసంతం చల్లుకున్నారు. హోలీ పండగ రోజున ఇలా చల్లుకోరా? నువ్వు పెళ్లి కావాల్సిన దానివి. నేను మొదటి రోజునే అడిగాను, నువ్వు ఆ పరిసరాల్లో ఇమడగలవా అని. అన్నింటికీ ఒప్పుకొని వాళ్ళకి ఇష్టం కాని పనులు చేయడం మంచిదంటావా? నాన్న, నువ్వు నన్ను తప్పుపడుతున్నావా? తప్పు రైటు అని కాదు. వాళ్ళింటికి కోడలుగా వెళ్ళబోతున్న దానివి. నువ్వు అంత ఎదిరించి మాట్లాడడం నాకు నచ్చలేదు. ఆమె అన్ని మాటలంటుంటే మీరంతా చూస్తూ ఊరుకున్నారు. ఊరుకోక ఏం చేయమంటావ్? ఆ ఫోటోలు అబద్ధమా? నువ్వే ఒప్పుకున్నావు. తప్పు నీ మీదుంది. ఎదురు తిరగడం, పెళ్లికి వెళ్ళిందానివి జాగ్రత్తగా వెనక్కి రావాలని తెలీదా? ఇప్పటికే చాలా దూరం వెళ్ళాం. నా మాట విని సుందరమ్మ గారిని క్షమించమని అడుగు. నేనా? నేను తప్పు చేయనప్పుడు క్షమార్పణ ఎందుకు అడగాలి? అడగను. అరుణ, ఇది బొమ్మలాట కాదు. జీవితాలకి సంబంధించిన ప్రశ్న. నీ పెళ్లి ఎంత దూరం వచ్చి ఆగిపోతే రేపు నీ జీవితం ఏమవుతుందో ఆలోచించావా? నీకు పెళ్ళవడం ఎంత కష్టమో. నాన్న, నేనీ పెళ్లి కావాలని ప్రాధేయపడలేదు. వాళ్ళు నేను కావాలని వెంటపడ్డారు. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు. ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాను. కానీ నువ్వు నీ గురించి ఆలోచించుకుంటున్నావు. ఎంత ఏర్పాట్లయ్యాక ఈ పెళ్ళాగిపోతే నలుగురిలో సుందరమ్మ గారికి ఎంత అవమానమో అన్న సంగతి మరిచిపోకు. నన్ను అన్ని మాటలంటున్నప్పుడు ఆవిడకి ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉండాల్సింది. ఇన్ని మాటలన్న నన్ను రేపు నీ క్యారెక్టర్ మంచిది కాదని పొడిచి చంపదా? నాన్న, అతనికి నోట్లో నాలిక లేదు. ఈ విషయం ఈరోజే తెలుసుకున్నావా? చాలా రోజులుగా అనుమానంగా ఉంది. కానీ ఈరోజు పూర్తిగా రుజువైంది. అతనికి పెళ్ళం అక్కర్లేదు, తల్లి తండ్రి అక్కర్లేదు, స్నేహితులు లేరు, ఎవరూ అక్కర్లేదు. ఒక ఆ గ్రాని తప్ప. అటువంటి వాణ్ణి కట్టుకుని ఏ ఆడది సుఖపడలేదు. ఈ విషయం నువ్వు మొదటి రోజునే గ్రహించుకోవలసింది. చదువుకుని ఉద్యోగం చేస్తున్న నీకు ఆనాడే ఇది ఎందుకు అర్థం అవ్వలేదు? అరుణా, నేను నిన్నెప్పుడూ ఏమీ అనలేదు. కానీ ఈ రోజు నీ ప్రవర్తన నాకు చాలా సిగ్గు కలిగించింది. నాన్నా, ఆగిపోయింది అరుణ. నువ్వు పెళ్లికి వెళ్ళడం ఒక తప్పు. వెళ్ళిందానివి వెర్రివేషాలు వేయడం రెండో తప్పు. అది చెడ్డ పని అని ఆ పెద్దావిడ నిలదీస్తే ఎదిరించి మాట్లాడడం మూడో తప్పు. ఇప్పుడు ఆవిడ్ని క్షమార్పణ అడగను అనడం మరో తప్పు. నాకీ పెళ్ళొద్దు నాన్నా. అది నువ్వు మొదటి రోజున చెప్పవలసింది. ఈనాడు చాలా ఆలస్యంగా చెప్తున్నావు. నువ్వు నీ ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నావు. నీ వెనక సుశీలుంది. ఇంకా ఇద్దరు ఆడపిల్లలున్నారు. నాన్న, నా మెడలు వంచి పెళ్లి చేస్తే నేను ఇంట్లోంచి పారిపోతాను. నేను ఎవరితో కలిసి బతకాలో ఆ మనిషిలో ప్రేమ, అభిమానం ఏమీ లేవు అంటూ కట్టలు తెంచుకొనొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఇంట్లోకి పరిగెత్తింది అరుణ. లోపలికెళ్ళి తన గది తలుపు వేసి లోన గడియ పెట్టుకుంది. ఆ రాత్రి ఎంతమంది పిలిచినా అరుణ తలుపు తెరవలేదు. ఆ రాత్రి ఎవరూ పచ్చి మంచినీళ్లు ముట్టుకోలేదు. ఆ ఇల్లు ఏదో అశుభం జరిగినట్లుగా నిశ్శబ్దంగా ఉంది. గదిలో పడుకున్న అరుణకి కళ్ళు మూతలు పడలేదు. ఎందుకిలా జరిగింది? ఆ ఫోటోలు ఎవరు పంపుంటారు? అమ్మమ్మగారి అడ్రస్ రాజారావుకు తప్ప మిగతా ఎవరికీ తెలీదు. అతనే ఈ ఫోటోలు పంపుంటాడు. ఈ పెళ్లి చెడగొడితే అతనికేం ఒరుగుతుంది? బహుశా తనని పెళ్లి చేసుకుంటాననా? ఇంత అసహ్యంగా ప్రవర్తించిన మనిషిని ఏ ఆడపిల్ల పెళ్లాడుతుంది? తన ప్రవర్తన మంచిది కాదన్న అపవాదు వేసి చివరికి తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడా? ఇంతటి అన్స్క్రపులస్ వ్యక్తిని, ఇటువంటి నీతి లేనివాణ్ణి తనే కాదు ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోదు. అమ్మమ్మగారి నోటికి హద్దుల్లేనట్లే ఇతని చేష్టలకు కూడా హద్దులేదు కాబోలు. తను పొందాలనుకుంది ఎలానో పొందడమే తప్ప రాజమార్గం వీళ్ళకి అక్కర్లేదు కాబోలు. ఒకరి మీద ఒకరికి శత్రుత్వం ఉన్న అవ్వామనవల స్వభావాల్లో చాలా పోలికలున్నాయి. ఆవిడ డబ్బుతో అందర్నీ లొంగదీసుకోవాలని అనుకుంటుంది. ఇతను అల్లరి పెట్టి లొంగదీసుకోవాలనుకుంటున్నాడు. తను ఎవరినీ పెళ్లి చేసుకోదు. ఎవరెంత చెప్పినా విందు. ఇటు రాజా వద్దు, అటు రాజారావు వద్దు, ఇద్దరూ వద్దు. అరుణకి రాజాముఖం కళ్ల ముందు మెదిలింది. అతను అమాయకంగా, నిస్సహాయంగా తన వంక చూస్తున్నట్లు అనిపించింది. ఆర్ యు లోన్లీ అని ఆ రోజు తను అడిగినప్పుడు అతను జవాబు చెప్పలేదు. అతను నిజంగా లోన్లీగా ఉన్నాడా? ఫ్రెండ్సు, ఆత్మీయులు లేక, మనసులో మాట పైకి చెప్పుకునే అవకాశం లేక గిలగలాడుతున్నాడా? అటువంటి ఒంటరివాణ్ణి తను వదిలేస్తే ఏమైపోతాడు? రాజాని తన వైపు తిప్పుకుంటే ఈ అమ్మమ్మగారిని ఒక్క ఊపు ఊపొచ్చు. ఆ ఇల్లు, రాజా పక్కన తన కారు ప్రయాణాలు, రోజూ తన కోసం వచ్చే కార్లు ఇవన్నీ ఇక మీదటుండవు. పోనీ అమ్మమ్మగారిని మన్నించమనడిగితే చిచ్చి, తను లొంగకూడదు. తను ఒక మెట్టు దిగిందా ఆమె కాలి కింద నల్లిని నలిపినట్లు రాసి పారేస్తారు. ఏం చెయ్యాలి? అమ్మమ్మగారు నిజంగా తను తప్పు చేశానని నమ్మిందా? నమ్మితే మరి ఈ పెళ్లి వద్దని ఎందుకనలేదు? ఇన్నాళ్ల పరిచయంలో ఆనందం గారికి మరో కొడుకున్నాడని ఎందుకు చెప్పలేదు? రాజారావు తల్లి ఎక్కడుంది? ఆమెకి అమ్మమ్మగారికి పేచీ ఎందుకొచ్చింది? ఎదుటి వ్యక్తి ఆత్మగౌరవాన్ని భరించలేదు మా ఎంజీఎం.
రాజారావు మాటలు గింగురుమంటున్నాయి చెవుల్లో. రాజారావు తల్లి కూడా ఆత్మగౌరవం ఉన్న వ్యక్తా? ఆవిడ ఎక్కడుంది? అరుణ మనసు గిరున తిరుగుతోంది. ప్రవాహ వేగంలో మునిగిపోతున్న వ్యక్తి గడ్డిపోచని ఆధారంగా పట్టుకున్నట్లు ఈ చిక్కులన్నింటితో తన ఉద్యోగం ఒకటే ఆధారంగా కనిపిస్తోంది. ఆ అమ్మమ్మగారి మాట విని ఉద్యోగానికి రాజీనామా ఇవ్వలేదు. అదొకటే గడ్డిపోచవలే తనని రక్షించేది. దాన్ని బట్టి తను జీవించగలిగేది. తెల్లవారి నిద్రలేచాక అరుణకి గది బయటికి రావడానికి భయంగా ఉంది. తల్లి ముఖం చూడాలంటే బెదురుగా ఉంది. తల్లి సాధింపులు తిట్లు ఎలా ఎదుర్కోవడం? వచ్చే వారం నాడు ఈ పాటికి తనని పెళ్లి కూతుర్ని చేసే సమయం. ఈ ఉదయం ఈ కలల్ని ఆ సరదాల్ని వెనక్కి నెట్టేసి తల్లిని ఎదుర్కోవాలి. ఎలా ఎలా? పిల్లిలా తలుపు తెరిచింది అరుణ. సావిత్రమ్మగారి ముఖం ప్రసన్నంగా ఉంది. ముఖంలో కోపం లేదు. అరుణ, లేచావా? పళ్ళు తోముకున్నా, కాఫీ చల్లారిపోతుంది. కంఠం మామూలుగా ఉంది. రాత్రి జరిగిందంతా కల నిజమా అన్న సందేహం వచ్చింది అరుణకు ఆ క్షణంలో. అరుణ కాఫీ తాగింది మాట్లాడకుండా. ఇంట్లో అందరూ మామూలుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాతావరణం గంభీరంగా రాబో తుఫానుకి సంకేతంగా ఉంది. అందరూ బయటికి వెళ్ళిపోయాక సావిత్రమ్మ గారు, అరుణ, ఈ పూట రేడియోకి సెలవు పెట్టు, నీతో కాస్త మాట్లాడాలి అన్నారు గంభీరంగా. తల్లి తనతో ఓదులాడ్డానికి సిద్ధంగా లేదు. నిందించడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. అరుణ, నాకు అమ్మమ్మగారు అన్ని విషయాలు చెప్పారు. ఏ విషయాలు? ఆవిడ పెద్ద కోళ్ళు అంటే ఆనందం గారి మొదటి భార్య గురించి చాలా చెప్పారు. ఆవిడ ప్రవర్తన మంచిది కదట. అసలు ఆ రాజారావు తన కొడుకు పుట్టాడో లేదోనన్న అనుమానం కూడా ఉందట. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నాకు వాళ్ళ గొడవలతో ఎటువంటి సంబంధం లేదు. ఉండు, తొందరపడకు. ఆ మనవడు అల్లరి చిల్లరగా తిరుగుతాడట. ఎక్కడా కుదురులేదట. ఈమెకి మనసులో ఎటువంటి అనుమానాలున్నా తమ ఇంటి పేరువాడని ఆ పిల్లవాడిని తీసుకొచ్చి పెంచుకుందామని చాలా ప్రయత్నించారట. ఆ కోడలు ససేమిరా అని పిల్లవాడిని ఇవ్వలేదు. కోర్టుకు వెళ్ళకపోయిందా? ఆవిడ పిల్లవాడిని తీసుకురాదలుచుకుంటే ఇవేం చూడదు. ఆనందం గారు ఒప్పుకోలేదట. పోయింది ఎలానో పోయింది. నీ మనసుకు నచ్చిన కోడల్ని చేసుకుంటాను, మనకెందుకు ఆ లేచిపోయిన దాంతో అని కోర్టుకి ఎక్కలేదట. అలా చెప్పు. ఆవిడ చేతుల్లో ఉంటే 3 కోట్లకు తిప్పి ఆ పిల్లవాడిని లాక్కునుండేది. అమ్మా, ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? ఎందుకు నమ్మకూడదు? బోళ్ళంత ఆస్తి సంపద వదులుకుని ఆ పెద్ద కోడలు పోయింది గాని లక్ష్మీదేవి గారు చూడు, కాలు కింద పెట్టదు. మడత నలగని చీరతో రాణివాసం అనుభవిస్తోంది. అందరికీ ఆ యోగ్యత ఉండద్దు? ఉద్రేకంగా అంటోంది సావిత్రమ్మగారు. దేని మీద ఆసక్తి చూపకుండా, ఆఖరికి కొడుకు మీద కూడా ప్రేమ చూపించకుండా అంటీ ముట్టనట్లుండే లక్ష్మీదేవి గారు సుఖంగా ఉందా? సంతోషంగా ఉందా? నిన్ను బెదిరించి తన మీద చాడీలు చెప్పి ఆ వైపుకు తిప్పుకున్నారేమోనని ఆవిడ భయం. అందుకనే తొందరపడ్డారు. చిట్ట చివరికి గాని నువ్వు నిర్దోషమని గ్రహించలేకపోయారు. ఆ రాజారావు నీకు మొదట్లోనే తెలుసునని పొరబడ్డారు. అయితే ఇప్పుడు ఏంటంటారట? నువ్వెళ్ళి క్షమించమని అడుగు. ఆ రాజారావుని జనంలో చూడనని మాటివ్వు. అన్నీ ఎక్కడికక్కడ సమసిపోతాయి. ఇవ్వకపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది. నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు. నన్ను అమ్మమ్మగారు క్షమించను వద్దు, నేను వాళ్ళ మనవణ్ణి పెళ్లి చేసుకోను వద్దు. ఒసేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? శుభలేఖలు అందరికీ వెళ్ళిపోయాయి. ఆ లగ్నానికి మనవడి పెళ్లి చేసి తీరాలంటున్నారు. లేకపోతే నగుబాట్లు. నీకెన్ని నగలు పెట్టారు, ఎన్ని చీరలు కొన్నారు, నెత్తిన పెట్టుకున్నారే నిన్ను. ఆవిడ్ని కాదంటావా? నీ మెడలు విరిచి పెళ్లి చేస్తాం. చేయి చూద్దాం. ఈ క్షణంలో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నాకు ఉద్యోగం ఉంది. నన్ను నేను పోషించుకోగలను. అదటే నీ అహంకారం? నీ సంగతే ఆలోచించుకుంటున్నావు గాని మా సంగతేంటి? రేపు సుశీలకు పెళ్లి ఎట్లా అవుతుందే? అందరూ పెళ్ళెందుకు ఆగిందని అడగరు? నాకిష్టం లేదని చెప్తాను. చెబుదు గాని అమ్మమ్మగారు ఆ ఫోటోలు పేపర్లో వేస్తారు. నలుగురికి చెప్పి యాగి చేస్తారు. వేయమను. ఎవరికి కావాలి నా సంగతి? నేనేం ఫిల్మ్ స్టార్నా? పేరు ప్రఖ్యాతులు ఉన్నదాన్నా? వేసుకోమను. నువ్వింత తెగించావేం? మా కోసం కాస్త ఆలోచించు. ఆ ముసలావిడ బతికినన్నాళ్ళు బతకదు. ఆనాక ఆ ఇంటికి నువ్వే సర్వాధికారి అవుతావు. ఊరికే అరుస్తుంది గాని ఆవిడకు నీ మీద చాలా ప్రేమే. నా మాట విని ఒక్కసారి ఆవిడ్ని మన్నించమని అడుగు. అమ్మా, నాకు ఒక రోజు టైం ఇవ్వు. నన్ను కాస్త ఆలోచించుకొని. ఇవాళ నా మనసు గందరగోళంగా ఉంది. నేను ఆఫీస్కు వెళ్తాను. సావిత్రమ్మగారు అనుమానాస్పదంగా చూసింది. నేను ఎక్కడికి వెళ్ళను. వెళ్ళదలుచుకుంటే చెప్పి మరీ వెళ్తాను. భయపడకు అంటూ అరుణ రేడియో స్టేషన్కి బయలుదేరింది. భాస్కర్ తన రూంలోకి అడుగు పెడుతూనే అరుణ ముఖం చూసి ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు. అరుణ తల వంచుకుంది. టేబుల్ మీద కళ్ళనీళ్లు చుక్కలు చుక్కలుగా పడుతున్నాయి. ఏ స్వీటీ, ఏంటసలు గొడవ? నువ్వు నీ యంగ్ మ్యాను దెబ్బలాడుకున్నారా? ఉహుం. మరేంటి? చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. పద క్యాంటీన్కి వెళదాం. అక్కడైతే రమోలా వాళ్ళు వస్తారు. ఒక్క గంట సేపు మనం ఎక్కడైనా కూర్చోవడానికి వీలవుతుందా? చాలా సీరియస్ మ్యాటరా? అవును. అయితే ఉండు అంటూ భాస్కర్ రూము వదిలి వెళ్లి వెనక్కి తిరిగొచ్చాడు. పద, టాక్సీ వచ్చింది. ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళదాం.
వుడ్లాండ్స్లో టిఫిన్కి ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు చెప్పు అన్నాడు భాస్కర్ అరుణ వంక చూస్తూ. అరుణ కళ్ళు ఉబ్బున్నాయి. ముఖం వాడిపోయింది. కళ్ళల్లో ఉత్సాహం, ఆనందం మాయమయ్యాయి. ఆ రాజారావు ఉత్త రోగు అంది అరుణ. బెగ్ యువర్ పార్డన్ అన్నాడు భాస్కర్. నిజమేనండి. నేను అతను వసంతం చల్లుకుంటున్న ఫోటోలు అమ్మమ్మ గారికి పంపించాడు. నేను నమ్మను. అతనికి తప్ప అమ్మమ్మ గారి అడ్రస్ ఎవరికీ తెలీదు. ఆ విషయం నీకెలా తెలుసు? ఈ రాజారావు ఆనందం గారి మొదటి భార్య కొడుకట. భాస్కర్ చిన్నగా విజిల్ వేశాడు ఆశ్చర్యంతో. అరుణ, రిడిల్స్ చెప్పకు. విషయం సూటిగా చెప్పు. నిన్న సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ మా వాళ్ళెవరూ ఇంట్లో లేరు. అమ్మమ్మ గారికి జబ్బుగా ఉందని పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. నేను ట్యాక్సీ తీసుకుని వెళ్ళేటప్పటికీ అందరూ పంచాయతీదారుల్లా హాల్లో కూర్చునున్నారు. నిన్న మధ్యాహ్నం పోస్ట్లో 2 ఫోటోలు వచ్చాయట. ఒకటి రాజారావు నాకు బుక్కా రాస్తోంది. రెండోది నేను అతని మీద వసంతం దెమ్మరిస్తోంది. అయితే నాకు ఆ రాజారావుకి మధ్య సంబంధం ఉందని, అతను ఎవరో నాకు తెలుసునని నానా మాటలన్నారు. మాట మీద మాట పెరిగి నేను పెళ్లి చేసుకొని పొమ్మన్నాను. అరుణ, నువ్వు తొందరపడ్డావు. మీరు ఇలానే అంటున్నారా? ఇంత దూరం వచ్చాక నువ్విప్పుడు కాదు అనడం బాగుండదు. కానీ ఆ సుందరమ్మ గారు చాలా అసహ్యంగా అంటున్నారు. ఆ రాజారావు ఎవరో నాకు తెలీదంటే నమ్మడం లేదు. అతనింత నీచంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. అరుణ, ఇక్కడ 2 పాయింట్లున్నాయి. ఒకటి పెళ్లి, 2 రాజారావు ఫోటోలు. ఇంతకీ నీ పెళ్లి ఆగిపోతుందా? నేను ఆవిడ్ను క్షమార్పణ అడిగితే ఊరుకుంటారట. అడుగు, ఇందులో పోయేదేమీ లేదు. మీ రాజా ఏమన్నాడు? అదే కదా అసలు బాధ. అతను ఏమీ అనలేదు. స్తంభంలా కూర్చున్నాడు. ఇదిగో, నేను పద్ధతి చెప్తాను విను. నువ్వు రాజాకి ఫోన్ చెయ్యి. అతనికి నీ మీద నమ్మకం కనుకుంటే అమ్మమ్మ గారికి అపాలజీ చెప్పడం పెద్ద కష్టం కాదు. ఆఫ్టర్ ఆల్ పెద్దావిడ. మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, ఏమీ అనుకోరుగా? నాకు మీరంటే చాలా ఇష్టం వల్లను చనువు చేత అడుగుతున్నాను. వదిన గారిని ఎవరైనా అనవసరంగా నిందిస్తే ఆఖరికి మీ పద్మనైనా సరే ఊరుకుంటారా? భాస్కర్ మాట్లాడలేదు. జవాబు చెప్పండి. ఊరుకోను, వెనకేసుకొస్తాను. అదే నేను అనేది. పెళ్లి చేసుకోబోతున్న నన్ను కాబోయే అత్తమామల ముందు, తాతగారి ముందు, నా తల్లిదండ్రుల ముందు రిక్షా వాళ్ల భాషలో తిట్టింది. అతను విగ్రహంలా ఉలకుండా పలకుండా కూర్చున్నాడు. పైగా గ్రానీ గ్రానీ అంటూ ఆవిడ ఫెయింట్ అయిపోతుందని కంగారు పడ్డాడు. అలాంటి వాడితో మాటలేముంటాయి? ఆనాక నువ్వు విచారించకూడదు. అతనికి కూడా ఛాన్స్ ఇవ్వు. ముఖాముఖి మాట్లాడు. ఏమైనా ఈ పెళ్లి అందున నా కారణంగా అయిపోవడం చాలా బాధగా ఉంది. మీరేం చేస్తారు? ఆ పెళ్లికి నిన్ను తీసుకెళ్లకుండా ఉంటే? పెళ్లికి వెళ్ళొచ్చాక అంతా బాగానే ఉంది. కానీ మీ రాజారావు చేసిన వెధవ పని వల్ల ఇంత జరిగింది. అరుణ, నీకు రాజారావు వాళ్ళ బాంధవ్యం గురించి చెప్పాడా? లేదు. కానీ వీళ్ళందరి గురించి అతనికి బాగా తెలుసు. ఆనాడు స్టేషన్లో చాలాసేపు మాట్లాడాడు అమ్మమ్మ గారి గురించి. కానీ అతను చదువుకున్నవాడు, సంస్కారవంతుడు అనుకున్నాను. ఇలా చేస్తాడని ఊహించలేకపోయాను. నేను ఇప్పటికీ నమ్ముతున్నాను, రాజారావు ఆ పని చేసుండడు. అతని స్వభావం నాకు తెలుసు. ఇంకెవరు చేస్తారు? ఎవరికేం అవసరం? అతనికి మటుకు ఏం అవసరం ఉంది? రాజారావుకి అమ్మమ్మ గారి కుటుంబం మీద కోపం. అతని తల్లిని, తండ్రిని ఈ ముసలావిడ విడదీసిందని కోపం. ఆ కోపం ఉండొచ్చు, ఒప్పుకుంటాను. కానీ ఈ ఫోటోలు పంపడం వల్ల నీ పెళ్లి చెడిపోతుందేమోనన్న అనుమానం అతనికి వచ్చుండదా? నీ పెళ్లి చెడిపోతే అతనికేం లాభం? ఆలోచించు. ఉంది. ఏంటి? రాజారావు గారికి నేనంటే ఇష్టం. నీతో చెప్పాడా? అలాని సూటిగా అనలేదు. కానీ ఆయన మాటల్లో నన్ను ఈ పెళ్లి నుంచి తప్పించాలని అమ్మమ్మగారు డామినెంట్ టైప్ అని ధ్వనించింది. ఆవిడ్ని ఎంజీఎం అని, రాజాని మామలింగం అని నిక్నేమ్స్ పెట్టాడు. పకాల నవ్వాడు భాస్కర్. ఐఎమ్ సారీ. రాజారావు నిక్నేమ్స్ పెట్టడంలో చాలా ఘటికుడు. ఇన్ని చెప్పు, అతను ఈ ఫోటోలు పంపాడంటే నేను నమ్మను. పోనీ మీ ఊళ్ళో ఎవరైనా ఈ ఫోటోలు పంపుంటారా? ఇవి అందరూ చూసుంటారా? ఈ ఫోటోలు ఆ చుట్టుపక్కల 10 ఊళ్ళలో అందరి చేతుల్లోనూ నలుగుంటాయి. అందుకు సందేహం లేదు. పెళ్లిలో చూసిన ఏ మగపిల్లలైనా నీ పేరును పంపారేమో. అమ్మమ్మ గారి పేరు స్పష్టంగా ఉంది, నా పేరు లేదు. నాకైతే రేడియో స్టేషన్కి పంపుతారు గాని నొంగంబాకం అడ్రస్కి. అందులోనూ ఆమె పేరు ఎందుకు పంపుతారు? ఇది ఎవరో మిస్చీఫ్ చేద్దామని పంపారు. వాళ్ళు సక్సీడ్ అయ్యారు కూడాను. కాకూడదు. నేను అడ్రస్ చూశాను. ఇంగ్లీష్లో చదువుకున్న మనిషి రాసినట్లుంది. ఏ ఊరు నుంచో చూసావా? చూడలేదు. ఆ క్షణాన నాకు బుర్ర పనిచేయలేదు. అరుణ, రాజారావు మా కుటుంబానికి చాలా రోజులు బట్టి తెలుసు. హీఈజ్ ఎ ఫైన్ మ్యాన్. అతను ఈ పని చేశాడంటే నాకు నమ్మబుద్ధి కలగడం లేదు. మరి ఎవరు చేసుంటారు? నా గురించి ఎవరికి కావాలి? అదే నాకు బోధపడడం లేదు. రాజారావు గారికి సుందరమ్మ గారికి బంధుత్వం అని మీకు తెలుసా? తెలీదు. రాజారావు తాతగారు మా ఊళ్ళో పోస్ట్ మాస్టర్గా ఉండేవారు.
ఆయన కూతుర్ని భర్త వదిలేశాడని చెప్పుకునేవారు. ఆ తర్వాత ఆవిడ బిఏ పాస్ అయి ట్రైనింగ్ అయ్యి ఎక్కడో ఉద్యోగం చేస్తుండేది. ఇతను తాతగారి దగ్గర అంటే మా ఊళ్ళో చదువుకునేవాడు. మీకు రాజారావు గారి తల్లి తెలుసా? తెలుసు. చాలా కల్చర్డ్ లేడీ. ప్రైవేటుగా బిఏ చేసి బీఈడీ అయ్యి రాజమండ్రిలో లెక్కల అసిస్టెంట్‌గా ఉన్నారు. మా పద్మ వాళ్ళింట్లోనే అంటే పక్క వాటాలో ఉండి బిఏ చదివింది. ఎలా ఉంటారు? సన్నగా, తెల్లగా ఉంటారు. ఆ రోజుల్లో అందగత్తె అని చెప్పుకునేవారు. సుందరమ్మ గారు కోడల్నంతా రంగు, నాణెం చూసి ఎన్నుకుంటారు కాబోలు అనుకుంది అరుణ. ఆవిడ పద్మ పెళ్ళికి రాలేదా? ఉహుం. ఆవిడ ఇలాంటి ఫంక్షన్స్‌కి ఎప్పుడూ రారు. మా ఊళ్ళో ఆవిడంటే చాలా మందికి గౌరవం. పేరు? శాంతమ్మ గారు. పేరుకు తగ్గట్టే చాలా నిదానం. మా ఊళ్ళ నుంచి ఏ ఆడపిల్ల కాలేజీ చదువులైనా ఆవిడకి అప్పచెప్తారు. రాజారావు ఏ పిల్లతోనూ తప్పుగా ప్రవర్తించడం ఇంతవరకు వినలేదు. అతనంటే కూడా మా అందరికీ చాలా ఇష్టం. అందుకనే నువ్వు ఈ విషయం చెబుతుంటే నమ్మలేకుండా ఉన్నాను. రాజారావు గారు ఏం చదువుకున్నారు? వాల్తేరులో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేశాడు. కాకినాడ మెడికల్ కాలేజీలో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అందుకే మా పద్మ భర్తకు కూడా బాగా తెలుసు. ఈ పని రాజారావు కాక ఎవరు చేసుంటారు? పెళ్లిలో ఆయన నన్ను చూశారు. నాతో కాస్త చనువుగానే మాట్లాడారు. నేను రాజాకి తగనని, ఆ ఇంట్లో సుఖంగా ఉండలేనని హెచ్చరించారు. ఆ విషయాలు అక్కడతో ఆపమని కాస్త తీవ్రంగా అన్నాక సంభాషణ పొడిగించలేదు. ఆయనకి వాళ్ళ మామగారి మీద కోపం, కసి. ఆవిడ్ని ఏడిపించడంలో వైకేరియస్ ప్లెజర్ ఉందనిపించింది. అయ్యుండొచ్చు. కానీ ఫోటోల వల్ల ఒక ఆడపిల్ల జీవితం చెడిపోతుంది, పెళ్లి ఆగిపోతుంది అని గ్రహించలేనటువంటి అవివేకి కాడు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యాలనుకునే దుర్మార్గుడు కాదతను. అందుచేతనే రాజా ఈ పని చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను. నాకు ఆయన అడ్రస్ కావాలి. ఎందుకు? ఆయన ఆశించిన ఫలితం కలిగిందని, ఆయనింత శ్రమపడినా నేను దక్కనని, దారిన పోయే దానేనన్నా పెళ్ళాడతాను గాని, ఆ సుందరమ్మ గారి మనవల్లో ఏ ఒక్కరిని చేసుకోనని తెలియపరచడానికి. దానివల్ల లాభం? ఇలా బ్లాక్‌మెయిల్ ఇంకెప్పుడూ ఎవరిని చేయకుండా ఉండడానికి. సరే రాయి. కానీ నువ్వు పొరబాటు పడుతున్నావని నా ఉద్దేశం. నాకు రాజారావు 8 ఏళ్ల కుర్రవాడప్పట్నుంచి తెలుసు. ఇప్పటికి 20 ఏళ్లుగా అతన్ని చూస్తున్నాను. 2 రోజుల పరిచయంతో అతని స్వభావం నాకు తెలుసు అనుకుంటే కాదు అనడానికి నేనెవర్ని? అడ్రస్ ఇవ్వండి. అలాగే ఇస్తాను. నువ్వు ఈ ఉత్తరం రాయడానికి అమ్మమ్మ గారితో రాజీ పడ్డానికి సంబంధం లేదు. ఆవిడ్ని మన్నించమనడుగు. ఉత్తరమూ రాయి. నువ్వు వెంటనే రాజాని కలుసుకో. మీ మధ్యనున్న ఈ అపార్థాల్ని ప్యాచప్ చేసుకుంటే మంచిది. ఫోటోలు, ఆకాశరామన్న ఉత్తరాలు ఇవి జీవితాల్ని నాశనం చేసే రోజులు కావు. పోనీ నన్నొచ్చి మీ అమ్మమ్మ గారితో మాట్లాడమంటావా? వద్దు. ఆవిడ సినిమాల్లోని హీరోయిన్‌లా నేను తన కాళ్ళ మీద పడాలని ఎదురు చూస్తోంది. పొడుదు. ఇందులో పెద్ద పోయేదేమీ లేదు. కొందరికి మెలోడ్రామా ఇష్టం. రేపు పెళ్లిలో ఎన్నిసార్లు సాష్టాంగపడవు? అది వేరు, ఇది వేరు. ఇది శర్వానిటీ. నా తప్పేమీ లేకుండా నన్ను కార్నర్ చేయడం. వీటన్నింటిలో నా జాబ్ నాకుంది. నేనింకా లీవ్‌కి అప్లై చేయలేదు. అదొకటే సేవింగ్ ఫీచర్. మీరు వార్న్ చేయకుండా ఉంటే ఈ పాటికి రిజిగ్నేషన్ లెటర్ వెళ్ళిపోయి ఉండేది. నేనిప్పుడు రిగ్రెట్ చేస్తున్నాను. నీకా సలహా ఎందుకిచ్చానని. అదేంటి? ఆ ఉద్యోగం ఉందన్న భరోసా లేకపోతే నువ్వు తప్పకుండా క్షమార్పణ కోరుండేదానివి. జాబ్ ఉండడం చేత ఆత్మవిశ్వాసం ఓ మెట్టు పెరిగింది. మీరు ఈ ధోరణిలో మాట్లాడుతున్నారా? ఈ పెళ్లి చెడిపోవడానికి కారణభూతమయ్యాను. ఆ విషయం మర్చిపోకు. పరోక్షంగానైనా నాకీ పెళ్లి తప్పిపోవడంలో బాధ్యతుంది. ఇక్కడ క్షమార్పణ కాదు ముఖ్య విషయం. ఆ సుందరమ్మ గారి సంస్కారం, స్కిన్ డీపు. ఆవిడ అసలు రంగు బయటకొచ్చింది. ఆ మనవడు ఉత్త ఉత్సవ విగ్రహం. ఆ రాజారావు గారు ఆనాడే చెప్పారు. ఎవరు ఎవరి మీద చెప్పారు? ఎవరు ఎవరిని క్షమార్పణ కోరారు? అన్నది ముఖ్యం కాదు. నువ్వు హాయిగా పెళ్లి చేసుకుని మా పద్మలా సంతోషంగా ఉండాలని నా కోరిక అన్నాడు భాస్కరం. అరుణ 2 కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. తల వంచుకుంది ఏమీ చెప్పలేక. అలాగే అంది అరుణ. ఈ భాస్కర్‌కి తన మీద అభిమానం, వాత్సల్యం. అతన్ని పట్టుకుని ఎన్ని మాటలంది ఆ సుందరమ్మ గారు. సంస్కారం అంటే కార్ల వల్ల, నగల వల్ల రాదు. వ్యక్తిలో అంతర్గతంగా ఉండాలి. 3 గంటలకి అరుణ అశోక్ లేలాండ్‌కి ఫోన్ చేసింది. వెంటనే రాజాకి కనెక్షన్ దొరికింది. నేను అరుణని అంది క్లుప్తంగా. ఎస్ అన్నాడతను పొడిగా. రేడియో స్టేషన్‌లో ఉన్నాను. వచ్చి పికప్ చేసుకుంటారా? అలాగే. ఎన్నింటికి రాగలరు? ఇంటికొస్తావా? కాదు. బీచ్‌కి వెళదాం. అయితే 5:30 దాకా అక్కడే ఉండు. రాజా ఫోన్ పెట్టేశాడు. అరుణకి అసంతృప్తిగా ఉంది. భయంగానూ ఉంది. అతని కంఠంలో పెద్ద మార్పు లేదు. సంతోషమూ లేదు. ఆశ్చర్యమూ లేదు. మామూలుగానే ఉన్నాడు. 5:30 దాకా అరుణ లేడీస్ వెయిటింగ్ రూమ్‌లో కూర్చునే ఉంది. ఇంటికెళితే తల్లికి సమాధానం చెప్పాలి. అరుణ మనసు డోలయమానంగా ఉంది.
ఒక్క క్షణం తన అహాన్ని మరిచిపోయి క్షమార్పణ అడిగితే, కాని తన మనసు ఒప్పుకొనంటోంది, తిరగబడుతోంది. తను ఒకసారి లొంగిందా ఇక తన జీవితానికి స్వేచ్ఛ ఉండదు. లక్ష్మీదేవిలాగా మరబొమ్మలా తిరగాలి. లేకపోతే శాంతమ్మగారిలా ఎదిరించి పారిపోవాలి. అలా పారిపోదలుచుకున్నప్పుడు ఈ పెళ్లి, ఈ తతంగం దేనికి? ఈ శృంఖలాల్ని తెంచుకుని బయటపడితే మంచిది. రాజా 5:30 కల్లా వచ్చాడు. రిసెప్షన్ అటెండర్ కబురు తెచ్చాడు బాబొచ్చారని. అతను ఎన్నూరు నుంచి సరాసరి వచ్చినట్లు లేదు. ఇంటికెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు. సన్నని శాండిల్ సోపు సువాసన, యార్డ్లీ పరిమళం, ఈ రెండూ కలిస్తే రాజా. మొదటి రోజున ఇదే పరిమళం తనకి సోకింది. అమ్మమ్మగారు ఎలా ఉన్నారు అడిగింది. ఈ రోజు లేవలేదు, పక్క మీదే ఉంది. ఇంట్లో ఎవరున్నారు? మా అమ్మ, మీ అమ్మగారు ఉన్నారు. ఇసుకలోకి తీసుకువెళ్ళండి అంది అరుణ. అతను కారును శాంతం బీచ్ లోపలికి పట్టించాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. సముద్రం గంభీరంగా ఉంది. అలలు ఉధృతంగా లేవు. కాని ఆ గంభీరతని నమ్మలేం. ఏ క్షణాన్నైనా గాలికి పెద్ద కెరటం ఉవ్వెత్తున లేచి పడచ్చు. మీకు నా మీద కోపమా అడిగింది అరుణ. అతను జవాబు చెప్పలేదు. వాళ్ళందరూ అన్న మాటలు మీరు నమ్ముతున్నారా? నువ్వు అలా ఎదురు తిరిగి సమాధానం చెప్పకుండా ఉంటే బాగుండేది. నా తప్పేం లేదు అంటున్నా అన్ని మాటలన్నారు. మీరైనా నా పక్షం మాట్లాడారు కాదు. ఏముంది మాట్లాడేందుకు? ఈ ఫోటోలు నిజమే అని నువ్వు ఒప్పుకున్నావు. అతనెవరో నాకు తెలియదు. నేను తెలిసి ఇది ప్లాన్ చేశాననుకున్నారు. దానికింత పట్టుదల దేనికి? ఒక్కసారి గ్రానీ ఎక్స్క్యూజ్ చేయి అంటే సరిపోయేది. మీరు నా తరపున గ్రానీకి చెప్పండి. నేను ఈ విషయంలో కల్పించుకోను. మీకు నాకంటే మీ గ్రానీ ఎక్కువ. డోంట్ యూ మీన్ మీ అడిగింది అరుణ. ఐ మీన్ యూ, కానీ గ్రానీని ఎవరు ఎదిరించినా నేను భరించలేను. మీకు మీ అమ్మా నాన్నకంటే కూడా గ్రానీ ఎక్కువ. అవును, ఎక్కువే. అది అసహజం కాదా? అయ్యుండొచ్చు. మా అమ్మ నన్ను సహజమైన ప్రేమతో చూడలేదు. నా మీద కంటే నా చెల్లెల మీద ప్రేమగా ఉండేది. ఎవరు చెప్పారు? ఒకరు చెప్పడం దేనికి? నేనెప్పుడూ గ్రానీ దగ్గరే ఉండేవాణ్ణి. మా చెల్లి అమ్మ దగ్గర ఉండేది. ఫర్ యూ జెలసీ ఆఫ్ యువర్ సిస్టర్? నాట్ ఎగ్జాక్ట్లీ. నాకు గ్రానీ అంటే మొదటి నుంచి ఇష్టం. గ్రానీ నేను లేకుండా ఇల్లు కదిలేదు కాదు. మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయేది. మీ గ్రానీ పంపేవారు కాదేమో? అతను మాట్లాడలేదు. అతని బాల్య జీవితం కొద్ది కొద్దిగా ఊహించగలుగుతోంది. తల్లి మీద ద్వేషం నూరు పోసింది ఈ సుందరమ్మగారు. చెల్లెల మీద అసూయ. తనకి అనుకున్న ఈ ఒక్క పిల్ల పోవడంతోనే లక్ష్మీదేవి గారు అలా అయిపోయిందేమో. మీకు నాన్నగారంటే ప్రేమ లేదా? మా నాన్నకి రాజారావు ఆవిడంటే ప్రేమ. మీకెలా తెలుసు? నా కళ్ళతో చూశాను. గ్రానీ చెప్పింది. నాన్న రాజారావుని బయటకు తీసుకెళ్లేవాడు. వాడు 1 సంవత్సరం ఇక్కడుండి చదువుకున్నాడు. అరుణ ఉలిక్కి పడింది. ఇక్కడున్నాడా? ఎన్నాళ్ల క్రితం? 8th కాబోలు చదివాడు. ఆ ఏడు వాడు తప్పాడు. నేను పాస్ అయ్యాను. అందుకని నాన్నకి నా మీద కోపం. పోనీ మీ నాన్నగారిని అడగపోయారా? అడిగితే తీసుకెళ్ళునుగా. తండ్రికి ఒక పిల్లవాడి మీద ఎక్కువ ప్రేమ, మరొకరి మీద తక్కువ ప్రేమ ఉండదు. మా నాన్న మమ్మల్నందరినీ సమంగా చూస్తారు. మీ పరిస్థితి వేరు. మా నాన్నకి తన మొదటి భార్యని గ్రానీ పంపేసిందని కోపం. అందుకే వాడి మీద ప్రేమ. సుందరమ్మగారు ఈ ప్రేమ, ద్వేషం, హెచ్చుతగ్గులు గట్టిగానే నూరు పోసింది. చిన్నప్పుడు ఇలాంటివి విన్నా పెద్దయ్యాక ఎవరికి వారు నిర్ణయించుకునే వ్యక్తత వస్తుంది. ఈ మనిషికి అటువంటి వ్యక్తత వచ్చినట్లు లేదు. మీకు గ్రానీ అంటే అంతటి గుడ్డి ప్రేమ ఎలా అలవాటు చేసుకున్నారో బోధపడకుండా ఉంది. ఈ మాట అడుగుతున్నందుకు కోపం రాదనుకుంటా. నో, ఐఎమ్ హ్యాపీ నువ్వు అడిగావు. మా గ్రానీకి నా వల్ల కాళ్ళు పడిపోయాయి తెలుసా? ఆశ్చర్యంగా చూసింది అరుణ. నాకు అప్పటికే 6 ఏళ్లుంటాయి. మా సిస్టర్ బతికే ఉంది. బంతాడుకుంటూ మేడమెట్ల మీద నుంచి దొర్లి పడబోయాను. నన్ను పట్టుకోబోయి గ్రానీ కూడా నాతో పాటు దొర్లి పడిపోయింది. 2 కాళ్ళు ముడుచుకుపోయాయి. ఆ తర్వాత చాలా వైద్యాలు చేశారు. కానీ గ్రానీకి కాళ్ళు రాలేదు. అరుణ వింటోంది. చిన్నపిల్లలుండే ఇళ్లల్లో మేడమెట్లకి కర్రగేటు పెడతారు. మా ఇంట్లోనూ ఉండేది. అమ్మ చెల్లాయిని తీసుకుని ఆ కర్రగేటు తెరుచుకుని వెళ్ళిపోయింది. నేను దొర్లిపోయాను. అమ్మకు మా చెల్లాయి మీదున్న శ్రద్ధ నా మీద లేదు. ఉంటే తలుపు తెరిచేది కాదు. నా కోసం కాళ్ళు పోగొట్టుకున్న గ్రానీకి నేనుగాక ఎవరున్నారు? అందుకనే గ్రానీకి ఇష్టమైన పిల్లని చేసుకుంటానంది. ఇప్పుడు అర్థమవుతోందా నాకు గ్రానీ అంటే ఎందుకంత ప్రేమో? నా కోసం 2 కాళ్ళు ఇచ్చింది. గ్రానీ కాళ్లే ఇచ్చింది. కానీ లక్ష్మీదేవి గారు జన్మిచ్చింది, స్తన్యమిచ్చింది. ఆమె గర్భం చీల్చుకుని అతను జననం పొందాడు. ఇవన్నీ అతనికి తెలియవా? హ్యూమన్ ఎనాటమీ గురించి తెలీదా? కాళ్ళు పోయినంత మాత్రాన ఆ గ్రానీకి జన్మ జన్మల తాను రుణపడి ఉండాలా? ఎలా ఇతనిని మార్చడం? అమ్మమ్మగారిని క్షమార్పణ అడగమంటున్నారు. అది నాకిష్టం లేదు. అతను మాట్లాడలేదు. మీకు నా మీద నమ్మకం లేదా? నాకుండొచ్చు. ఆమె పెద్దది. నీ మీద పంచప్రాణాలు పెట్టుకుంది.
నువ్వు నాతో వెనక్కొచ్చి రాజీ పడతావని ఎదురు చూస్తోంది. ఆమెతో చెప్పారా నా దగ్గరకు వస్తున్నట్లు? నువ్వు ఫోన్ చేయగానే చెప్పాను. తప్పకుండా వెళ్ళి తీసుకురమ్మంది. అరుణకి కారు బోనెట్ కేసి తన తల బద్దలు కొట్టుకోవాలనిపించింది. అతని తల నుగ్గు నుగ్గు అయ్యేదాకా బంపర్ కేసి బాధాలనిపించింది. పదండి వెళదాం. ఎక్కడికి? పొరుసువాకం. నొంగంవాకం రాలేను. రావాలని లేదు. గ్రాని ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడతను. నాకు తలనొప్పిగా ఉంది. దయచేసి మా ఇంటి దగ్గర దింపండి. సారీ ఫర్ ద ట్రబుల్ అంది అరుణ కసిగా. అతను అరుణని పొరుసువాకంలో దించి లోపలికి రాకుండా వెళ్ళిపోయాడు రోజులాగానే.